హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకు భారతి వీడియో ఇలా నిలువుగా పెడుతున్నావు, ఎప్పుడు పెట్టేలా పెట్టచ్చు కదా అని చెప్పి మన వాళ్ళు చాలామంది అయితే కామెంట్స్ పెడతా ఉన్నారు. సో రేపటి నుంచి వచ్చే వీడియో నార్మల్గానే వస్తుంది. సో ఇదేంటి అంటే హాలిడేస్ టైంలో తీసా అనమాట. సో ఇంక అప్పుడు పోస్ట్ చేయలేదు. సో ఇంక ఇప్పుడు ఏం వీడియోస్ లేవు, అందుకే ఇంక ఇదైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంక అప్పుడు తీసింది కాబట్టి ఇట్లా నిలువుగానే తీసాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే అప్పుడు నా కాలుకి దెబ్బ తగిలిందని చెప్పాను కదా. సో ఆ రోజైతే బయటకు వచ్చామండి. అంటే నేషనల్ మార్ట్కి అయితే వెళ్తున్నాము, స్పైసెస్ ఇలాంటివి కొన్ని తెచ్చుకుందాం అని చెప్పి. ఇంకా కాలుకి దెబ్బ తగిలిందన్నా సరే ఏం కాదులే అని చెప్పేసి వెళ్ళాను. కానీ అసలు నిజంగా అండి కాలు అయితే లోపలికి దూరలేదు, అంటే ఆ చెప్పు లోపలికి వేసుకోలేకపోయాను. కుంటుతూ చేశారనమాట షాపింగ్ అయితే మాత్రం. అయితే ఇంకా మధ్యలో కొంచెం ఆకలిస్తే ఇక్కడ వేడిగా చాట్ అయితే ఉండింది. సో చాట్ అదైతే తినేసి ఇంకా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇదిగోండి. సో పండగ టైం కదా, కొంచెం ఇట్లా ఉంది. మరి అంత రష్ అయితే లేదు, అంటే అందరూ ఊర్లకి వెళ్ళిపోయి ఉంటారు కదా ఆ టైంలో. సో పెద్దగా రష్ అయితే లేదు. డీమార్ట్లో ఇక్కడ ప్రైజెస్ అయితే సేమ్గానే ఉన్నాయండి, పెద్ద వేరియేషన్ అయితే లేదు. గ్రాసరీస్ కావచ్చు, ఇంక ఇట్లాంటివి కావచ్చు. సో ఇంకా తెలుసు కదా, ఆడవాళ్ళం ఒక దగ్గరికి వెళ్తే ఒకటే చూడడం అని చెప్పి సరే అని చెప్పి ఇంక ఇప్పుడు వెండి బంగారం ఎలాగో కొనలేకపోతున్నామండి, కనీసం ఇవైనా చూసుకొని ఆనందపడతాం కదా. సో అందుకే నేను నాకు నచ్చిన సెక్షన్ అనమాట అది. స్టీల్ గిన్నెలు, పింగాణి, సెరామిక్ ఐటమ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను. అయితే కుండీలు, మొక్కలు ఉన్నాయి కదా. సో మొక్కలు పెట్టుకోవడానికి మీషోలో కుండీలు అయితే చూస్తున్నాను, కొంచెం డిఫరెంట్ కుండీలు ఇక్కడైతే ఉన్నాయి. సో నేనేమో అది 49 రూపీస్ ప్రైస్ చూసి వెళ్ళానండి ఆ పెద్ద కుండీ. కానీ అదైతే ఎంత ఉంది, 200 250 ఎంతో ఉందన్నమాట. ఆ గ్రీన్ కలర్ది ఉంది కదా పెద్ద కుండీ. సో నేనేమో అది ఏదో 289 రూపీస్ అది. సో నేనేమో మామూలుగా 50 రూపీస్ ఉంటుందా, 50 రూపీస్కి ఎంత పెద్ద కుండీ వస్తుందా అనుకొని వెళ్ళాను. తీరా చూస్తే అది 200 అబోవ్ ఉందన్నమాట. సో అలా చూస్తూ ఉన్నాను, ఒక్క దాని మీద వెళ్ళి ఒకటైతే కొనం కదా. సో అక్కడ ఏమేమి ఉన్నాయి సరే మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పి ఇంకా చాలా వీడియో తీశాను. కానీ ఎందుకులే అంత పెద్ద వీడియో అని చెప్పి ఇంకా కొన్ని మాత్రమే పెట్టాను అనమాట. ఇంక ఇవి వచ్చేసి సిలికాన్ మౌల్డ్స్, ఐస్ క్యూబ్స్ వేసుకునేటివి. ఆ తర్వాత అదేనండి, ఇప్పుడు ఎక్కువగా మనం ఇన్స్టెంట్ మిక్స్లు, కర్రీ మిక్స్లు, ఉసిరికాయ లేదా నిమ్మకాయ, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే గార్లిక్ క్యూబ్స్, ఆ తర్వాత కర్రీ క్యూబ్స్, అంటే ఫ్రైడ్ ఆనియన్స్ని పేస్ట్ చేసి క్యూబ్స్ లాగా, లేకపోతే టమాటో ఉడకబెట్టిన క్యూబ్స్, ఇట్లా చాలా క్యూబ్స్ అంటే ఐస్ క్యూబ్స్ లాగా చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇన్స్టెంట్ మిక్స్లు అలాంటి వాటికి ఈ సిలికాన్ మౌల్డ్స్ కనుక్కుంటే బాగా పనికొస్తాయి అన్నమాట. అవి ఈజీగా డిమోల్డ్ అవుతాయి. సో నా దగ్గర ఉన్నాయి, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. 39 రూపీస్, 50 రూపీస్ అలా ఉందన్నమాట ఒక్కొక్కటి. ఆ తర్వాత ఇది ఐస్ క్రీమ్ బౌల్ లాగా బాగుంది, మనం ఏదైనా వేడి చేసుకోవడానికి, ఓవెన్లో పెట్టుకోవడానికి. ఆ తర్వాత ఇంకా స్టీల్ గిన్నెల సెక్షన్కి అయితే వచ్చాను. బాగున్నాయండి ఇవి, రౌండ్గా, అంటే పప్పు అలాంటివి ఏదైనా చేసుకోవడానికి. కానీ నా దగ్గర ఉన్నాయి, ఎందుకులే మళ్ళీ కొనుక్కోవడం, అంటే ఏమంటారు, ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు గిన్నెలు చూసి ఇన్నున్నాయి ఏంటి నా దగ్గర అనిపించింది, అందుకే కొనలేదు. కానీ బాగున్నాయి, అంటే అన్నీ కూడా ట్రిపుల్ లేయర్ కదా. సో అవి పట్టుకున్నప్పుడు ఆ బరువుకి ఓకే వర్త్ అనిపిస్తున్నాయి అనమాట. కానీ ఉన్నాయని కొనలేదు, జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. మీకు ఎవరికైనా కావాలి అంటే బాగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్కి, ట్రిపుల్ లేయర్వి. చూడండి. సో ఇంకా అలాగే ఇంకా ఏదైనా చూస్తున్నాను ఇలాగా, ఎందుకంటే కిటీ పార్టీలో ఏదో ఒక చిన్నది గిఫ్ట్ లాగా ఇస్తాం కదా. సో అది ఏదైనా మనకి బడ్జెట్లో వస్తుందా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇంకొక తర్వాత ఒక 3-4 మెంబర్సే ఉన్నాము. సో వస్తుంది కదా, మళ్ళీ వచ్చి ఎవరు షాపింగ్ చేస్తారు అని ఒక ఐడియా కోసము ఏదైనా గిఫ్ట్ చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే ఆ కడాయిలు ఉన్నాయి కదా, బ్లాక్ కలర్, రెడ్ కలర్ కడాయి నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే అది 250 అలా ఉందన్నమాట. సో తర్వాత తీసుకుందాంలే అని పెట్టేశా. ఆ తర్వాత ఇది నచ్చిందండి. నేను ఇది ఎంత ఉంటుందిలే అనుకున్నాను, 250 అలా ఉంటుంది, 300 అని, 1050 ఉందండి. కానీ కొంచెమే బరువు ఉంది, అంత ఎక్కువ బరువు కూడా లేదు. 1050 ఉంది, వేస్ట్ అనిపించింది, ఇంకా అక్కడ పెట్టేశా. తర్వాత ఇదైతే భలే ఉందండి, చూసారా, ఆ హండీలాగా చిన్న కడాయి,
200 ఎంతో ఉంది అక్కడ ప్రైస్, గుర్తులేదు. సో తీసి చాలా రోజులు అయింది కదా వీడియో, సో దానివల్ల ప్రైసెస్ గుర్తులేవు అనమాట. ఆ తర్వాత ఇంకా దోశ పెనం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో యాక్చువల్గా నేను ఒక దోశ పెనం కూడా తీసుకోవాలి, చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకోవాలి, ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి, కాకపోతే వాటికి ఇప్పుడు బడ్జెట్ లేదనమాట. సో పండగ కదా, కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఇంక ఇప్పుడు ఎందుకులే పండగ టైంలో అని చెప్పేసి తర్వాత తీసుకుందాం అని చెప్పి జస్ట్ అలా చూస్తున్నాను అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా చాలానే ఉన్నాయి, కాకపోతే అంతసేపు చూడలేదు, కాళ్ళు నొప్పి పెడుతుందని చెప్పేసి కొంచెం సేపే ఇంకా అవన్నీ చూసేసి నేను వచ్చింది ఏంటి అంటే మెయిన్గా బాస్మతి రైస్, ఆ తర్వాత ఈ స్పైసెస్, ఇంకా మా వారు కొన్ని ఏవో తీసుకోవాలనుకుంటే దానికోసం అయితే వచ్చానమాట. మా ఆయన పని మీదే వచ్చాను. ఇంకా నాకు కావాల్సినవి ఏంటి అంటే గ్రాసరీస్ అన్నీ కూడా ఉన్నాయి, మెయిన్గా ఇవి లేవు అంటే స్పైసెస్. సో డీమార్ట్లో తీసుకుంటాను ఎప్పుడు, ఇంకా మళ్ళీ డీమార్ట్కి వెళ్ళడం ఎందుకులే, అక్కడ ఇక్కడ సేమ్ ప్రైజే ఉన్నాయండి, పెద్ద తేడా అయితే ఏం లేదు. సరే అని చెప్పేసి ఇంకా అవైతే తీసేసుకొని ఇంకా వాటి వరకు ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటా ఉన్నా అనమాట. ఇంతే నా షాపింగ్, ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు. సో షాపింగ్ చేసేటప్పుడు ఈ మధ్య కొంచెం కంట్రోల్డ్గా, వద్దు ఎక్కువ షాపింగ్ చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం షాప్కి వెళ్ళి ఏదైనా కొంటే ఒక 500 అయింది అనుకోండి, ఈ డీమార్ట్కి లేకపోతే ఇట్లా సూపర్ మార్కెట్స్కి వెళ్తే ఏంటంటే ఇంకొక 500 ఖచ్చితంగా ఎక్స్ట్రా అవుతుంది. సో అలా ఎక్స్ట్రా అవ్వకుండా ఏది కావాలో అదే తీసుకోవాలి. అక్కడ బిస్కెట్స్, చాక్లెట్స్ లేకపోతే ఇంకేవేవో ఆఫర్లో పెట్టినా సరే అటువైపు కళ్ళు తిప్పకుండా ఏవి కావాలో అవే తీసుకొని వచ్చేసాను అనమాట. సో బాగా బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతూ ఉంది. సో అందుకే ఆ తర్వాత ఇంకా దారిలో వస్తుంటే కాలీఫ్లవర్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో. సో 40 రూపీస్కి ఇచ్చారనమాట కాలీఫ్లవర్. సరే అని చెప్పేసి ఒక కాలీఫ్లవర్ తీసుకొని 50 రూపీస్కి ఒక 3 స్వీట్ కార్న్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అసలు యాక్చువల్గా తగ్గుతాయి అని అంటారు, కానీ అతను ఏంటో ఎక్కువ చెప్పాడు. సరేలే ఇంక బేరం ఆడడం ఎందుకులే అని చెప్పి ఇంకా 50కి 3. నేను జస్ట్ అడుగుతానండి తోపుడు బండ్లలో, అంటే వాళ్ళు చెప్పిన రేట్కి కాకుండా కొంచెం బేరం ఆడతాను. వాళ్ళు రావమ్మా గిట్టదమ్మా అన్నారు అంటే మాత్రం ఇంక బేరం ఆడను, తీసేసుకుంటాను ఎందుకులే అని చెప్పేసి. వస్తే వాళ్ళే ఇస్తారు కదా, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎక్కువ రేటు చెప్పారనుకోండి ఖచ్చితంగా వాళ్ళే తగ్గిస్తారు. సో వాళ్ళు తగ్గిలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ రేట్ చెప్పలేదు అన్నట్లుగానే ఇంక సరేలే అని చెప్పి తీసేసుకుంటాను అనమాట, ఎక్కువ బేరం ఆడకుండా. సో ఇంకా ఆ రోజు నైట్ ఇంక అట్లా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అక్కడి నుంచి కట్ చేస్తే ఇది పక్క రోజు ఈవినింగ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను కదా, సో కాలీఫ్లవర్ మంచూరియా అయితే చేస్తూ ఉన్నాను. అంటే ఎందుకో అప్పుడు అంత కంటిన్యూగా వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇవేంటంటే ఒక 2-3 డేస్ వీడియోస్ అనమాట. సో ఇంక ఇవాళ వీడియో పోస్ట్ చేయడానికి వీడియో ఏం లేదని చెప్పేసి ఇంకా అట్లా చిన్న వీడియోనే ఇవాళ. సో రేపు మీకు మంచి వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, మంచి రెసిపీస్ది. సో అంటే ఏం లేదు, వ్యూస్ బాగా తగ్గిపోతున్నాయి కదా, కొంచెం బెంగగా ఉంది, అస్సలు చేయాలనిపించట్లేదు, కానీ నా సబ్స్క్రైబర్స్ కోసం అన్నట్లుగానే చేస్తున్నాను నిజంగాన. సో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా రెసిపీస్ నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్. సో ఇంక ఇక్కడైతే కాలీఫ్లవర్ ఏంటి అంటే నేను మామూలుగా ఎక్కువ పిండి వేయకుండా కాలీఫ్లవర్ని ఫస్ట్ వాటర్లో హాఫ్ కుక్ చేసేసి ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు, ఆ తర్వాత ఇదేంటి కొంచెం కారము, అంతే ఉప్పు కారం ఒకటే వేసాను. ఇంకా పిండి కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి అవన్నీ వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను అంతే. ఇంకా అందులో వేరే గరం మసాలాలు ఇట్లా ఏం వేయలేదు, ఉప్పు కారం పసుపు మాత్రమే వేసా. ఎందుకంటే మంచూరియాలో వేస్తాను కదా, అంటే ఆ మంచూరియా గ్రేవీలో వేస్తాను కదా అందుకని. సో ఇంకా చాపర్లో ఆనియన్స్, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అల్లము, వెల్లుల్లి, అలాగే క్యాప్సికము, ఒక పెద్ద సైజు క్యాప్సికము, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే అల్లము, వెల్లుల్లి. మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి, లేదు అనుకుంటే ఇట్లా అన్నీ కలిపి మంచిగా చాప్ చేసేసుకోండి చాపర్లో. సో అన్నీ చాప్ చేసేసుకొని కడాయిలో ఉన్న ఆయిల్ అంతా తీసేసి అందులో జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వరకు ఉంచేసి అందులో వేసేసామన్నమాట ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ అన్నీ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకొని అందులోనే ఇదిగోండి ఒక 3 స్పూన్స్ వరకు అలా టమాటో కెచప్, ఆ తర్వాత సోయా సాసు, ఉప్పు, పసుపు, అలాగే మనం తినే కారాన్ని బట్టి కారము, ఎందుకంటే ఎక్కువ ఉంది అందుకే కొంచెం ఎక్కువ కారం అయితే వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, ఇదిగోండి
కొంచెం మిరియాల పొడి అన్నీ వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్, ఎందుకంటే మంచూరియా అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసేసాను. అంతే, వాటర్ వేసేసి ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసాను కదా, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనమాట. మరీ ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసినా సరే ఎలా ఉంటుందంటే జిగురు జిగురుగా అలా ఉంటుంది. సో అందుకని ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం ఆ థిక్నెస్ కోసం మాత్రమే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే అందులో వేసేసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఎందుకంటే కాలీఫ్లవర్ పకోడీ మీకు చాలాసార్లు చూపించే కదా, ఇంకా అందుకని అనమాట ఇప్పుడైతే చూపించలేదు. సో కాలీఫ్లవర్ అందులో వేసేసి కలిపేసుకుంటే మనకి మంచూరియా అయితే రెడీ అయిపోయింది. బాగుంటుందండి, నిజం చెప్తున్నాను. ఒకసారి నేను వైజాగ్లో మంచూరియా తినాలనిపించి సెలబ్రేషన్స్ నుంచి మంచూరియా తెప్పించుకున్నానండి. అంటే బాగుంటుందని చెప్పి 280 రూపీస్ పెట్టి మా ఆయన తెస్తే నిజం చెప్తున్నాను 2 పీసెస్ కూడా తినలేదు. అది కాలీఫ్లవర్ కూడా కాదు, వెజ్ మంచూరియా అనమాట. అసలు ఎంత చండాలంగా ఉందంటే దాని బైండింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను చేశాను చూసారా, అందులో సోయా సాస్ టమాటా కెచప్ అవి వేసి, సో వాళ్ళు ఏం వేసారో నాకు తెలియదు కానండి, నిజం చెప్తున్నాను ఎంత చండాలంగా ఉందంటే వాళ్ళు వెనిగర్ ఎక్కువ వేసేసారో మరి అదేంటో నాకు తెలియదు, కానీ అసలు అదొక విధమైన టేస్ట్ ఫ్లేవర్ అండి. అందే అప్పటి నుంచి నేను కొంచెం కష్టమైన ఇంట్లోనే చేసుకుంటాను, కానీ బయట నుంచి మంచూరియా తినకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంట్లో మనం ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అది కాకుండా కొంచెం ఎక్కువ చేశాను, ఎందుకంటే మళ్ళీ పక్క రోజు కూడా ఉంటుందిలే అని చెప్పి. మళ్ళీ చేయాలి అంటే కష్టం కదా, అందుకని చెప్పి కొంచెం ఇట్లా ఎక్కువ చేసుకున్నాం. మళ్ళీ కొంచెం వేడి పెట్టుకొని తినేయచ్చు కదా, సో అందుకని చెప్పి అందరికీ ఇష్టము, సో అందుకే కొంచెం ఎక్కువ అలా చేసుకున్నాము. సో సింపుల్గా ఇంట్లోనే మంచూరియా ఏం లేదు, కాలీఫ్లవర్లో కొంచెం కార్న్ఫ్లవర్ బియ్యం పిండి వేసేసి కొంచెం శనగపిండి వేసేసి మనం ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఇంక సేమ్ మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే, కాకపోతే కర్రీలో మనం సోయా సాస్ టమాటా కెచప్ వేయం కదా, సో అవి వేసుకొని కొంచెం మనం కార్న్ఫ్లోర్ వేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట మంచూరియా. బయట రెస్టారెంట్స్లో దొరికినట్లు ఉంటుంది, ట్రై చేయండి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి గాలిపటాలు ఎగరేయమంటే మా పిల్లలు వాళ్ళ డాడీకే పని చెప్పారనమాట. కొనియడం వరకైతే కొనిచ్చారు, ఆ కొనిచ్చిన గాలిపటాలకి ఇవి పెట్టడం రావట్లేదు వాళ్ళకి, దాన్ని ఏమంటారు మధ్యలో సూత్రమా ఏదో అంటారు కదా, సో అది కట్టడం రావట్లేదు. సో మా ఆయన కూడా చాలా రోజులు అయిపోయింది కదా కుస్తీ పడతా ఉన్నారు. సో నేను అంటా ఉన్నా, అరే ఈ టైంలో అసలు మా తమ్ముడైతే వాడికి ఒక 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అనుకుంటా గాలిపటాలు ఎలా ఎగరేసేవాడంటే వాడు అలా ఎగరేసేవాడు. అసలు మొత్తం మేడంతా దారాలే, ఇక్కడి నుంచి అక్కడి వరకు దారాలు. దానికి ఏంటంటే వాడే ఇంట్లో ఏవో తయారు చేసుకొని మరి ఆ దారాలు గట్టిగా అంటే తెగకుండా, వేరే వాళ్ళు గాలిపటం తెగొట్టడానికి ఆ దారాలకి మాంజా అని ఏవేవో ఇంట్లో తయారు చేసుకొని మరి గాలిపటాలు కూడా వాడే తయారు చేసేవాడు. సో అవన్నీ చెప్తున్నా, మా తమ్ముడు ఇలా చేసేవాడురా అంటే, మా ఆయన మేము కూడా చిన్నప్పుడు ఇంట్లో తయారు చేసి ఎగరేసుకునే వాళ్ళమి, వీళ్ళేంటో కొనిచ్చినా సరే ఎగరేయడం రావట్లేదు అని చెప్పేసి ఇంక వాళ్ళని అలా తిడతా ఉన్నారనమాట. సో ఇంకా మేడ మీదకి వచ్చారు, ఇంకా పిల్లలందరూ మేడ మీదే ఉన్నారు గాలిపటాలు ఎగరేద్దాం అని చెప్పి. కాకపోతే గాలి ఆపోజిట్లో వస్తుంది, సరే అని ఇటువైపు తిప్పి ఎగరేస్తుంటే అటువైపు వస్తుంది. ఏంటో అస్సలు పాపం ఎగరేయలేకపోయారు. ఇదిగోండి అందరు పిల్లలు ఇంకా గాలిపటం ఎగరేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు, కానీ అది సరిగా ఎవరి గాలిపటం ఎగరలేదన్నమాట. అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఎగరేసేటప్పుడు ఆ దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని గాలిపటం నుంచి ఇట్లా కట్ చేసేసారు. సో హోల్ పడిపోయింది, ఆ గాలిపటం ఇంకా ఎగరదంట. మా ఆయన పాపం కిందకు వచ్చి మళ్ళీ టీవీ చూస్తూ పేపర్ తోటి గాలిపటం అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అదే దాన్ని ఏమంటారు న్యూస్ పేపర్ తోటి అనమాట. చిన్నప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళం మేము. కలర్ పేపర్స్ ఉంటాయి కదా, సో ఆ కలర్ పేపర్స్ కొని వాటితోటి గాలిపటాలు అయితే చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు బయట అమ్ముతారు కదా, సేమ్ అలాంటి కలర్ పేపర్సే కొని వాటికి ఇట్లా పెట్టి చేసేవాళ్ళంట. సో ఇంకా అట్లా చిన్నప్పుడు గురించి మాట్లాడుకుంటూ టీవీలో ఇంకా కామెడీ షో వస్తాయి కదా, సో అవి చూసుకుంటూ మా ఆయన అయితే పాపం ఇదిగోండి ఇలా గాలిపటాలు అయితే తయారు చేశారు మొత్తానికి.
సో సో ఇంకట్లా హాలిడేస్లో ఏదో ఒకటి ఎంగేజ్ చేయాలి కదా పిల్లల్ని. మొత్తానికి మా ఆయన ఇలా గాలిపటాలు చేసి దానికి తోకలు కూడా దాన్నే పెట్టించారు. వీళ్ళకి అస్సలు ఏమీ రావట్లేదు. వాళ్ళు ఏంటి అంటే జస్ట్ గాలిపటం ఎగరేయాలి అంతే. అంతేగాని అవి తయారు చేసుకోవాలి, వాటిని ఎలా తయారు చేయాలి, ఎలా ఎగరేయాలి అంత ఆతృత అయితే ఏం లేదు. గాలిపటం ఎగరేయాలి అంతే. అది కూడా దగ్గరుండి డాడీ ఎగరేయించాలి అన్నట్లు అనమాట. సో ఇంక మేడ మీద గాలి సరిగా లేదని చెప్పేసి ఇంక ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకొచ్చి ఇంకా గాలిపటాలు అయితే ఎగరేసుకుంటున్నారనమాట వాళ్ళు. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగు. చిన్న వ్లాగే, పెద్ద రెసిపీస్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. కానీ సో రేపటి నుంచి మంచిగా నార్మల్గానే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.